సో ముందుగా సీతప్రజ్ఞ గారు, సో సిపిఎస్ మీరు దాదాపు 10-12 సంవత్సరాలుగా దీన్ని నడుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చింది. సో ఏంది అంటే ఇప్పుడు ఇవాళ బట్టి విక్రమార్కను కూడా మీరు కలిశారు, ఏంటి అల్టిమేట్గా వాళ్ళు చెప్పేది ఏంటి? సార్ 2004 సెప్టెంబర్ 1లో ఆంధ్రప్రదేశ్లో సిపిఎస్ విధానాన్ని అంటే న్యూ పెన్షన్ స్కీమ్ అనే పేరుతో నో పెన్షన్ స్కీమ్ విధానాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఆ రోజు ఎవరు లేరు, దాంతో తమకు ఇబ్బంది లేదు అన్నట్టుగా సాగింది అప్పుడున్న సంఘాలు కానీ ఇంకోటి కానీ. సో ఈ రోజుకు వచ్చేసరికి సుమారు 3,50,000 మంది రెగ్యులర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ లో 2,50,000 వరకు సిపిఎస్ ఉద్యోగుల సంఖ్య పెరిగింది. సో ఈ కాలంలో ఎంత పర్సెంటేజ్ టోటల్? మోర్ దాన్ 60 to 63% వరకు సిపిఎస్ ఎంప్లాయీసే ఉన్నారు సార్. సో ఈ గత 10 ఏళ్లలో మేము ఎన్నో కార్యక్రమాలు చేశాం. ఎందుకంటే అసలు సిపిఎస్ పోతుందా, సిపిఎస్ రాష్ట్ర ప్రభుత్వందా, కేంద్ర ప్రభుత్వందా, అసలు ఈ సమస్యను ఎవరు తీరుస్తారు? మేము రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్లేవాళ్ళం, కేంద్ర ప్రభుత్వం అనేవారు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అనేది. కానీ కాదు, ఇది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు కానీ పెన్షన్ కానీ ఇవి ఏవైనా కూడా ఇవి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినవే అని చెప్పి మనం తీసుకురావడానికి మనం ఒక పెద్ద పోరాటం చేసినాం. అది శంఖారావం పేరుతో 1,00,000 మందితో మనం హైదరాబాద్ నడిబొడ్డున నిజాం కాలేజ్ గ్రౌండ్స్ లో కావచ్చు, జనజాతర కావచ్చు, గజ్వేల్లో గత సీఎం కేసీఆర్ గారి ఇలాకాలో అక్కడ మనం హైకోర్టు నుంచి పర్మిషన్ తీసుకొని చేయడం కావచ్చు, తర్వాత ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కార్యక్రమం కావచ్చు. ఇదే విధంగా రామ్లీలా మైదాన్ లో సుమారు 10 నుంచి 15 లక్షల మందితో నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అని ఒకటి స్థాపించి దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి 1 కోటికి పైగా ఉన్న సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులను ఒక తాటి మీదకి చేసిన పోరాటంలో మనకి ఏం తెలియదంటే ఇది రాష్ట్ర ప్రభుత్వ సమస్య, రాష్ట్ర ప్రభుత్వం దీన్ని రద్దు చేయొచ్చు అని. అయితే ఆ రద్దు చేయొచ్చు అన్నది నిజంగా ఎక్కడైనా జరిగిందని మళ్ళీ ప్రశ్న స్టార్ట్ అయింది. దాంతో రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అశోక్ గెహ్లట్ గారి నాయకత్వంలో నోటిఫికేషన్ 19th May 2022 క్లియర్ గా రిలీజ్ చేసింది సార్. దాని తర్వాత కంప్లీట్ గా పాత పెన్షన్ పద్ధతి అక్కడే అమల్లోకి వచ్చింది. ఛత్తీస్గఢ్ లో అదే విధంగా కాంగ్రెస్ అలయన్స్ లో ఉన్న ప్రభుత్వం 11th May 2022లో అదే విధంగా జియో రిలీజ్ చేయడం జరిగింది. అక్కడ పాత పెన్షన్ ఇప్పుడు తీసుకోవడం జరుగుతోంది. అది ఒక్కడే కాదు, ఎక్కడ చూసినా మనకు ఈవెన్ జార్ఖండ్ లో కూడా అక్కడ అలయన్స్ లో ఉంది హేమంత్ సోరెన్ గారితో క్లియర్ గా జియో రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు పాత పెన్షన్ అనేది అక్కడ పునరుద్ధరింపబడుతోంది. అక్కడ కొత్త పెన్షన్ విధానంలో రిటైర్ అయిన వాళ్లకు జీపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేసి వాళ్లకు పాత పెన్షన్ అనేది ఇప్పుడు అందుతోంది సార్. అదే విధంగా పంజాబ్ లో కూడా వాళ్ళు జియో రిలీజ్ చేయడం జరిగింది. అంతెందుకు నిన్నటికి మొన్న హిమాచల్ ప్రదేశ్ లో కేవలం అక్కడ ఉన్న ప్రభుత్వం గెలవడానికి ఏకైక కారణం ఏమిటంటే పాత పెన్షన్ పునరుద్ధరణే. పాత పెన్షన్ పునరుద్ధరణ ఏకైక దీనిగా జరిగిన అక్కడ ఎలక్షన్లు జరిగిన వెంటనే కేబినెట్ లో ఫస్ట్ మీటింగ్ లో పాత పెన్షన్ పునరుద్ధరించారు. అక్కడ సుమారు 800 మంది రిటైర్ అయిన వ్యక్తులు కూడా ఈ రోజు పాత పెన్షన్ పొందుతున్నారు. అయితే మన దగ్గర తెలంగాణలో కూడా ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మేనిఫెస్టోలో క్లియర్ గా సిపిఎస్ రద్దు, పాత పెన్షన్ అమలు అనేది మొదటి అంశంగా అక్కడ ఉంది. కర్ణాటకలో కూడా ఇదే విధంగా పెట్టారు. కర్ణాటకలో కూడా గెలవడం జరిగింది, ఇక్కడ కూడా గెలవడం జరిగింది. సో మరి మిగిలిన ఉత్తర భారతదేశంలో ఉన్న 4 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పాలిత గానీ కాంగ్రెస్ అలయన్స్ లో ఉన్న గానీ రాష్ట్రాల్లో ఎప్పుడైతే పాత పెన్షన్ విధానం సరి అయినది అని డిసైడ్ చేసి సరి అయినదని నిర్ణయించి సరిదైనదని ఒప్పుకొని అక్కడ అమలు చేయడం జరిగినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికి 20 నెలలు గడిచిపోయాయి సార్. 20 నెలల నుంచి కూడా ఎంతో ఓపికతో వెయిట్ చేయడం జరిగింది. ఎందుకంటే తప్పనిసరిగా చేస్తారు. కాంగ్రెస్ పార్టీ ఆ మేనిఫెస్టోలో ఎత్తుకుంది, ఆ విధానం మాది అని ఒప్పుకుంది. దానివల్ల నష్టం జరుగుతుంది. పక్క రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ లో కూడా వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. తర్వాత నాకు తెలియదు అది పాసిబుల్ కాదు అని ఆయన చెప్పారు. సార్ అది పాసిబిలిటీ కాదు అనేది లేనేలేదు సార్. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ రేట్స్ లో మేము మొత్తం అసలు ప్రొజెక్షన్స్ వేసి ఇచ్చాము. దాని లోపల క్లియర్ కట్ గా 40,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదా అవుతుంది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. అదే కాకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇది ఉపాధ్యాయులకు ఉద్యోగులకు అది మేలు జరుగుతుందని చూడట్లేదు సార్. ఈ డబ్బు మొత్తాన్ని తీసుకెళ్లి అప్పనంగా ఏమంటే తప్పనిసరిగా ఫస్ట్ రోజు జేబులో డబ్బులు పడేది ఉద్యోగికి ఉపాధ్యాయునికి. ఆ జేబులో ఉన్న డబ్బును స్టాక్ మార్కెట్ కు తరలించి పిఎఫ్ఆర్డీఏ ద్వారా ఎన్పిఎస్ ట్రస్ట్ ద్వారా స్టాక్ మార్కెట్ లో పెట్టి అది ఉన్నాయో లేదో తెలియని షెల్ కంపెనీల్లో వాటిని ఇది చేసుకుంటూ తద్వారా స్టాక్ మార్కెట్ రన్ అయ్యేందుకు కార్పొరేట్ కంపెనీల కొరకు చేస్తున్నారు సార్. అసలు మనం లెక్క కనుక చూస్తే కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ క్లియర్ గా ఇచ్చిన ఆయన నివేదిక ప్రకారం ఈ ఏవైతే యూటీఐ గానీ ఎస్బీఐ గానీ ఇవి అష్యూర్డ్ రిటర్న్స్ వస్తాయని చెప్తున్నారో గత 5 ఏళ్లలో విపరీతంగా తగ్గుముఖం పట్టినాయి. ఉక్రెయిన్ మీద రష్యా వాడు దాడి చేసిన షేర్ మార్కెట్ పడిపోతుంది, తగ్గేవి మా డబ్బులే సార్. 30,000 తగ్గినాయి. పుతిన్ కనుక ఇప్పుడు ఏం చేసినా పోయి అక్కడ ట్రంప్ దాని మీద కనుక మా మీద ఏదన్నా మన మీద
హైక్ చేస్తే టారిఫ్స్ మళ్ళా పడేది షేర్ మార్కెటే సార్. అక్కడ మా నెట్ అసెట్ వాల్యూ ఉంటుంది, అక్కడ నెట్ అసెట్ వాల్యూ తగ్గుతూ పోతుంది. అంటే కానీ పెరిగింది కదా 2014 నుంచి చూస్తే స్టాక్ మార్కెట్ చాలా పెరిగింది. స్టాక్ మార్కెట్ పెరిగింది కానీ వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ కంటిన్యూస్ గా తగ్గింది సార్. దానికి సంబంధించి పకడ్బందీగా మీరు క్లియర్ గా చూస్తే సార్ 19.5 ఉన్నది 5.87 కు పోయింది, 10.77 ఉన్నది 6.68 కు పోయింది. అదే SBI లో 9.88 ఉన్నది 6.8 కు పోయింది. UTI లో 11.34% ఉన్నది 6.04 పోయింది. మీరు ఇప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టారు. ఈ 1.5 ఇయర్ లో మీరు ఎంత మందితో కలిసారు? రేవంత్ రెడ్డి ఎప్పుడైనా డిప్యూటీ సీఎం కలవడం జరిగింది, చీఫ్ మినిస్టర్ గారికి తెలియజేయడం జరిగింది. అదే విధంగా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ లో ఉన్న ప్రతి మంత్రి గారిని కలవడం జరిగింది. వారిని కూడా ఈ విధానం మీరు ఆల్రెడీ తీసుకున్నారో దీన్ని అతి త్వరగా దీన్ని రద్దు చేయండి. ఎందుకంటే రిటైర్ ఎవరైతే అవుతున్నారో ఇది మిగిలిన విషయాలు ఆగలుగుతాయి సార్. ఈ విషయం ఆగలేదు, వాడు చచ్చిపోతాడు. అంతెందుకు మీట్ అవర్ ఎమ్మెల్యేస్ మీట్ అవర్ ఎంపీస్ అని చెప్పి మీట్ అవర్ ఎమ్మెల్యేస్ మీట్ అవర్ ఎంపీస్ కార్యక్రమంలో ప్రతి ఎమ్మెల్యేను ప్రతి ఎంపీని కలిపి వారికి తెలియజేయడం జరిగింది. ఈ రోజు ఎట్లాంటి పరిస్థితి అంటే ఎమ్మెల్యేలకు ఎంపీలకు మినిస్టర్లకు వాళ్ళు ఎన్ని సార్లు చేస్తారో అన్ని పెన్షన్లు వస్తాయి. కానీ 33 సంవత్సరాలు 40 సంవత్సరాలు సంపూర్ణంగా తన యవ్వనాన్ని ఇక్కడ ఒక పాయింట్ అంటే చాలా మందికి ఇక్కడ ఒక పాయింట్, మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు డెఫినెట్ గా పెన్షన్స్ ఒకటి కాదు 2 పెన్షన్స్ కూడా తీసుకుంటున్నారు. కానీ వాళ్ళ సంఖ్య మొత్తం ఎంత చూసినా ఎమ్మెల్యేలు రిటైర్డ్ పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు అంతా కదా 2-3 వేలు మించి ఎమ్మెల్యేలు అయితే రాష్ట్రంలో ఇప్పుడు 10 టర్ములు ఎమ్మెల్యే 119 ఎంత చేసిన తెలంగాణలో 1000 మందికి 1500 మించి పెన్షన్ తీసుకునే వాళ్ళు ఉండరు. ఇప్పుడు మీరే చెప్పారు మీరు మీ సంఖ్య లక్షల్లో ఉంది. సో ఈ లక్షల్లో పెన్షన్ ఇవ్వడం వల్ల ప్రభుత్వాలు ఇబ్బంది పడతాయి. ఇప్పుడు జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చారు ఏంటంటే పెన్షన్ ఇవ్వడం వల్ల మొత్తం ఖర్చులు మొత్తం డబ్బులన్నీ కూడా ఉద్యోగుల జీతాలు పెన్షన్లకే పోతే గనక మిగతా వాళ్ళకి ఎట్లా ఇది? ఎందుకంటే సొసైటీలో ఇప్పుడు మనం చూస్తున్నాం కదా. అవును సార్. చాలా మందిలో ఉన్న అభిప్రాయం ఏంటంటే గతంలో ఓకే ఉద్యోగుల జీతాలు తక్కువ ఉన్నాయి, ఇప్పుడు ఉద్యోగుల జీతాలు కూడా బాగానే ఉన్నాయి కదా, ఎందుకు మళ్ళీ ఈ పెన్షన్ కూడా ఇస్తే రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థికంగా మనలేవు, అవి మనలేవన్న పరిస్థితి జీతాల కంటే ఎక్కువ పెన్షన్లకే ఖర్చు అవుతుంది కాదు సార్. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం 2018-19 లో అప్పటి బడ్జెట్ 1,33,823 కోట్ల రూపాయలు ఉన్నప్పుడు పెన్షన్ ఎక్స్పెండిచర్ 11,000 ఉన్నప్పుడు 8.56% ఉంది సార్. కానీ అది గనక మనం చూసుకుంటే ఈ రోజు బడ్జెట్ 2,56,858 కోట్లు 2022-23 అనుకుందాం సార్. దాంట్లో టోటల్ పర్సెంటేజ్ ఆఫ్ ద పెన్షన్ ఎక్స్పెండిచర్ ఇన్ ద బడ్జెట్ హ్యాస్ రెడ్యూస్డ్ టు 5.05%. అదే మనము పెన్షన్ ఎక్స్పెండిచర్ విత్ రెస్పెక్ట్ టు ద రెవెన్యూ ఎక్స్పెండిచర్ కనుక చూసుకుంటే అది ఇంతకు ముందున్న 12% 7% వచ్చింది సార్. మనం ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే బడ్జెట్ పెరుగుతోంది, ప్రభుత్వ సేవలు పెరుగుతున్నాయి. కానీ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిటీ ఎప్పుడైతే ఫామ్ అయ్యి అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ మెకానిజం చేసిందో ఉద్యోగస్తుల స్థాయి ఉద్యోగస్తుల సంఖ్య కూడా తగ్గుకుంటూ పోయింది సార్. ఉద్యోగాలు నింపబడలేదు. దానికి తోడు ఏంటంటే మనం కంపారిటివ్ గా ఇప్పుడైతే అనలైజ్ చేసుకుంటామో ద బడ్జెట్ షేర్ లో మనం ఎప్పుడు కూడా దాన్ని చూస్తాం సార్. ఇప్పుడు బడ్జెట్ లో వాట్ ఈస్ ది పెన్షన్ ఎక్స్పెండిచర్ షేర్ ఇన్ ద రెవెన్యూ ఎక్స్పెండిచర్ అండ్ వాట్ ఈస్ ది షేర్ ఆఫ్ ద పెన్షన్ ఎక్స్పెండిచర్ విత్ రెస్పెక్ట్ టు ద టోటల్ ఎంటైర్ బడ్జెట్. సిపిఎస్ ఇవ్వడం వల్ల ప్రభుత్వాల మీద భారం పడదు లేదు సార్. ఈ రోజు ప్రతి నెల 400 కోట్ల రూపాయలు కట్టడం అనేది ఇన్ఫ్లేషన్ ఇండెక్స్ కనుక మనం వేసి చూస్తే లాస్ట్ లో మనం ఇచ్చేదానికి ఇప్పటిదానికి మధ్య 40,000 కోట్ల రూపాయల వ్యత్యాసం. ప్రభుత్వానికి నష్టం ఉండదు. నష్టం లేదు అని మనం చెప్పినందుకే జార్ఖండ్ లో రద్దు చేసింది సార్. వాళ్ళు వెరిఫై చేసుకుని మరి ఇక్కడ ఫైనాన్స్ మినిస్టర్ కు వీళ్ళకి ఇబ్బంది ఏంటి? మేము అదే అడుగుతున్నాం సార్. మీరు స్టడీ చేయండి. ప్రభుత్వం ఇప్పుడు కేసీఆర్ కూడా గతంలో పాసిబుల్ కాదు అని చెప్పి ఆయన ఒక మాట బెనిఫిట్ కేసీఆర్ అప్పుడు ఇచ్చిందండి. కేసీఆర్ గారు ఫ్యామిలీ పెన్షన్ గ్రాట్యుటీ ఈ రెండు అతి పెద్ద పోరాటం చేసిన తర్వాత అన్ని రాష్ట్రాల్లో ఇచ్చిన తర్వాత మన రాష్ట్రంలో ఇవ్వడం జరిగింది సార్. అయితే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఫస్ట్ స్టడీ చేయట్లేదు. ఇప్పుడు ఎవరైతే కుహనా మేధావులు ఉంటారో ఎవరైతే చెప్తారో వాళ్ళ మాటలు పట్టుకుని జయప్రకాష్ నారాయణ గారు ఏదైతే చెప్తున్నారో ఆయన జయప్రకాష్ నారాయణ గారి మాటలను పట్టుకుని వాళ్ళు బేస్ అయితే కాదు. యూ సీ వాట్ ఈస్ ఇప్పుడు రిపోర్ట్ల ప్రకారం మేము చెప్తున్నాం, మేము ఇస్తున్నాం సార్. ఇవి మావి కాదు సార్ లెక్కలు. ఇవి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లెక్కలు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ ఇచ్చిన జనరల్ ఇచ్చిన లెక్కలు, ఎకనామిక్ సర్వేలో ఉన్న లెక్కలు, తెలంగాణ ప్రభుత్వం ప్రచురించిన లెక్కలు, భారతదేశ ప్రభుత్వం ప్రచురించిన లెక్కల ప్రకారం 5.05% కు పెన్షన్ ఎక్స్పెండిచర్ పడిపోతున్నప్పుడు ఇంకా పెరిగిందని ఎక్కడ నుంచి చెప్తాం సార్ మనం? ఒకసారి మాట్లాడదాం. మనతో పాటు